హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. మంచి పోస్టింగ్లు ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయి. సో అన్ని రకాల కేడర్లు ఉన్నాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్కి ఏది సెట్ అవుద్ది అనుకుంటే దానికి కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, దానికన్నా ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు వీడియోని లైక్ చేయట్లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మా కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ ఏంటంటే, మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్లో ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయింది అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక పెద్ద సంస్థ. మీకే తెలుసు, ఎన్హెచ్ఏఐ అంటే ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి వివిధ రకాల పోస్టులు అనేవి పడ్డాయి అనమాట. మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉన్నాయి. సో అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసెస్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే చాలా రకాల ప్లేస్లో ఉన్నాయి. అయితే మనకు ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా ఏపీ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ విజయవాడలో ఒక రీజనల్ ఆఫీస్ అనేది ఉందన్నమాట. ఏపీలోని మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మనం సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు. సో దానికోసం వీడియో పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది మనకి 30వ తారీఖునే ఓపెన్ అయిపోయి ఉంది. అంటే 10వ నెలలోనే, అక్టోబర్లో. సో ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అనమాట, అకౌంట్స్. సో ఇది గ్రూప్ ఏ కేటర్కి సంబంధించింది. మ్యాక్సిమం ఏజ్ అనేది మనకి 30 years వరకు ఇచ్చారనమాట. ఈ లోపు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో పే లెవెల్ అనేది 10th ఉంటుంది. మనకి 56,000 to 1,77,000 ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇవి మనకి టోటల్గా 9 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో ఒక 5, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1 అనమాట. ఇంకా పీడబ్ల్యూడీకి 1. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి గ్రూప్ బికి సంబంధించి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. సో ఇది లెవెల్ 6 ప్రకారం మనకి శాలరీ 35,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ 30. సో మనకి టోటల్గా ఇది సింగిల్ పోస్ట్ ఉందన్నమాట. అది ఓపెన్ కేటగిరీ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. సో ఇది కూడా సేమ్ అన్నమాట శాలరీ. నెక్స్ట్ ఏజ్ కూడా 30. ఇది కూడా సింగిల్ పోస్టే ఉంది. తర్వాత గ్రూప్ సి కేటర్కి వచ్చేసరికి మనకి అకౌంటెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇవి టోటల్గా మనకి 42 పోస్టులు ఉన్నాయి. శాలరీ 30,000 నుండి 90,000 మధ్యలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. ఇది ఏజ్ అనేది 28 వరకు ఇచ్చారనమాట. అన్ని పోస్టులకి 30 ఇచ్చారు మ్యాక్సిమం. స్టెనోగ్రాఫర్కి మట్టుగా 28 అనేది లిమిట్ ఇచ్చారు. సో ఇవి 31 పోస్టులు అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూద్దారండి. డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్కి అయితే మట్టుగా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఫైనాన్స్, ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అనమాట చేసి ఉండాలి. అదే లైబ్రరీకి అయితే బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ సెలెక్టివ్ సబ్జెక్ట్ అనమాట. అంటే హిందీలోనే డిగ్రీ కంప్లీట్ చేసి, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇంగ్లీష్ అనేది సెలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి కంపల్సరీగా. ఇది వాళ్ళు ఇచ్చారనమాట. సో అకౌంటెంట్కి అయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. నెక్స్ట్ దీంతో పాటు చార్టర్డ్ అకౌంట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, సిఏ. ఒకవేళ ఈ రెండు కాకపోతే మాత్రం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కింద ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట, సిఎంఏ అంటారు. సో ఇది. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. దీంతోపాటు మనకి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. 1 నిమిషానికి 80 words అనేది షార్ట్ హ్యాండ్ చేయాలి. అది 5 నిమిషాల టెస్ట్ ఉంటుంది, డిక్టేషన్. సో ఇలా కంప్లీట్ చేయాలి. దీంతోపాటు ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి 50 minutes ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలోని. ఓకే, ఇది టెస్ట్కి పాస్ అవ్వాలి. సో ఇవి మనకి మొత్తం క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే. సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి 5 years ఇచ్చారు షెడ్యూల్ కాస్ట్కి అయితే. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఓబీసీకి 3 years అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఫీజు అనేది లేదు. అదే మిగిలిన క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 500 rupees ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో మనకి జాబ్స్ అనేవి సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మనకి సెలెక్ట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 2 ఇలా మనకి 3 సెక్షన్లో ఎగ్జామ్ పెడతారు. అదేవిధంగా మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి కూడా మనకి
పార్ట్ 1 పార్ట్ 2 కింద 2 టెస్టులు పెడతారనమాట. నెక్స్ట్ మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. సో మనకి స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే మనకి లాజికల్ రీజనింగ్ అని, జనరల్ మెంటల్ ఎబిలిటీ అని, ఇంటెలిజెంట్ టెస్ట్ అని టోటల్గా ఒక 30 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ ఒక 30 మార్క్స్కి, ఇంకా జనరల్ వెర్బల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 60 మార్క్స్, ఇలా 120 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అన్ని టెస్ట్లకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సిటీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి అహ్మదాబాద్, బెంగళూరు ఇలా ఇచ్చారు. సో మనకి ఇక్కడ తెలుగులో చూసుకుంటే హైదరాబాద్ ఉంది, నెక్స్ట్ విజయవాడ, ఈ 2 ప్రాంతాల్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకైతే తెలుగు రాష్ట్రాల వరకు ఉన్నాయి. ఇంత చెప్పాను కదా, మనకి ఎన్హెచ్ఏఐ ఈ సెంటర్స్ అనేవి మనకి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో ఉన్నాయని. సో అందుకే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అక్కడే పెట్టడం జరిగింది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీరు అక్కడ లింక్స్ ఓపెన్ చేయడం ద్వారా మీరు ఈ విధంగా వెబ్సైట్లోకి ఓపెన్ అవుతారు. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మొత్తం బయోడేటా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత మనకి ఫొటోస్ అండ్ సిగ్నేచర్ దానికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత మన డాక్యుమెంట్స్ అంటే మన క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ప్రివ్యూ చూసుకోవాలి, మనం ఏమేమి అప్లోడ్ చేసాం మ్యాటర్, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనం కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఏమైనా ఉంటే పీడిఎఫ్లు గట్టా అప్లోడ్ చేసేసి పేమెంట్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా మనం అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. ఇది మొత్తం టోటల్ ప్రొసీజర్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. చాలా మంచి పోస్టులు ఇవి, చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యాయి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పదే చెప్తున్నాను, మీరు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మేము ఇంకా ఎక్కువ వీడియోస్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.